ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోను 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. దేవుని జనాంగమా, ఈరోజు ఒక బాధాకరమైన సంగతి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. మనందరికి తెలుసు, కాకినాడ గ్రామంలో జరిగిన, పట్టణంలో జరిగిన ఆ యొక్క మతోన్మాదుల దాడి సమర్పణ రాజు గారి మీద, వారి యొక్క భార్య, వారి కుటుంబం మీద, వారి సంఘం మీద భయంకరమైన శ్రమ కల్పించారు మతోన్మాదులు. అయితే దేవుని యొక్క బిడ్డలారా, వారు మతోన్మాదుల దాడికి గురయ్యామని చెప్పి వారు ఏదో ప్రభుత్వం వారు లేదా పోలీసు అధికారులు సహాయం చేస్తారని అక్కడికి వారు సహాయం కోరి వెళ్తే మరి అసలు వారికి ఏం మిగిలిందో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రార్థన చేస్తారు కదండి, మనము ఒకరికొకరు ప్రార్థన సహాయమే తప్ప వేరొకటి ఏమీ లేదు. కాబట్టి మాకు వారు మమ్మల్ని హింసించారు సార్, మాకు కొంచెం సహాయం చేయండి అని పోలీసు వారిని ఆశ్రయిస్తే పోలీసు వారు వారిని ఎంత ఘోరంగా కొట్టారో ఒకసారి మీరు చూడండి. అందరికీ వందనాలన్నా. మాది కాకినాడ దుమ్ములపేట గ్రామంలో పరిచర్య చేస్తున్నాను. రీసెంట్గా చర్చ్ ఓపెన్ చేసామన్నా. చర్చ్ ఓపెన్ చేస్తే అక్కడ లోకల్గా ఉన్న మతోన్మాదులు మాటికి చర్చ్ మీదకి వచ్చి మమ్మల్ని కొట్టడం గట్రా 2 సార్లు జరిగింది. మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ స్టేషన్లో అయితే సరైన యాక్షన్ తీసుకోలేదు. తీసుకోకపోతే ఇంకా ఏం జరుగుతుంది, దేవుని మీద భారం పెట్టి మేము పరిచర్యలో ఉన్నామన్నా. శనివారం రాత్రి 7:30 ఆ టైంలో మేము ప్రార్థన చేస్తుండగా దగ్గరగా 50-60 మంది లోపలికి చర్చిలోకి చొరబడి నన్ను ఫస్ట్ కొట్టారు. తర్వాత మా చర్చిలో ఉన్నాక మా మిస్సెస్ని కొట్టారు, మా అత్తగారిని కొట్టారు, మొత్తం అందరినీ కొట్టారన్న. తర్వాత సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాలు అందరినీ కూడా ధ్వంసం చేశారు. ఆ తర్వాత లోపల ఏవైతే సామాన్లు ఉన్నాయో ఆ సామాన్లతోని మా వదిన గారిని కొట్టడం, మా అత్తగారిని కొట్టడం. మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అని చూడకుండా కూడా ఆవిడ్ని చున్నీ పట్టుకు లాక్కెళ్ళి బయటికి వెళ్ళి నా అసభ్యకరమైన మాటలతో వాళ్ళు కొట్టడం జరిగింది. సరే, ఏదైతే జరిగిందని మేము పోలీసుల్ని ఆశ్రయించాం, పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసాం. రాత్రి 12 గంటలకి నేను వచ్చి పోలీస్ స్టేషన్కి కంప్లీట్ అవ్వడం జరిగింది. అయితే ఉదయాన్నే 2 కానిస్టేబుల్ వచ్చి మీరు స్టేషన్ దగ్గర రండి. స్టేషన్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత నాతో పాటు సేవ చేస్తున్న విజయ్ ఏమని అడిగాడంటే, సార్ మీరు మమ్మల్ని తిడుతున్నారు, అక్కడ మా వాళ్ళు కూడా మమ్మల్ని కొట్టారని అక్కడ మాట్లాడినప్పుడు, ఏట్రా పోలీసుల మీద మీరు ఇలా మాట్లాడతారా అనేసి మమ్మల్ని కాలర్ పట్టుకొని పైకి తీసుకెళ్ళి కాళ్ళు కిందన పెట్టి బూటు కాలుతోని ఇలా గుండెల మీద పెట్టి బెల్ట్ ఉంటుందండి, అది టైర్ ఏదో బెల్ట్ ఉందండి, ఆ బెల్ట్తో ఎలా కొట్టారంటే కుక్కలను కొట్టినట్టు కొట్టారండి మమ్మల్ని. కొట్టడం మళ్ళీ ఆ బాత్రూంలో తడినీటిలోని కొద్దిసేపు నడమనివారు అనమాట. అలా ఉంటుంటే కాలు ఇలా ఊపు వచ్చేస్తుంటే ఆ తడినీటికి వెళ్ళరు, ఆ తడినీటికి వెళ్ళని తడినీటిలో అటు ఇటు నడిపిస్తూ ఉండేరండి. అలా 3 టైమ్స్ చాలా ఇబ్బంది పడుతూ మనల్ని కొట్టేస్తున్నారని నేను అడ్డుపడుతుంటే నన్నేమో అసభ్యకరమైన బూతులు మాట్లాడుతూ ఒక సీఏ గారు, ఎస్ఐ గారు ఒక గుద్దుతుండేవాడండి. నేను 4-5 కానిస్టేబుల్ పట్టుకొని సీఏ గారు అయితే ఏమన్నాడంటే 2 రోజుల్లో నామరూపాలు లేకుండా చేసేస్తాడంటే మమ్మల్ని. నేను కానీ ఇన్వాల్వ్ అవుతే 2 రోజుల్లో మీరు లేకుండా అయిపోతారు ఏమనుకుంటున్నారనేసి సీఏ గారు ఎలా మాట్లాడడం అసభ్యకరమైన బూతులండి. ఎలా అంటే బూతులు తిట్టారంటే సీఏ గారు, ఎస్ఐ గారు పక్క బూతులండి. ఒక సామాన్య పౌరుడికి బ్రతికే అర్హత నాకు నిజంగా చచ్చిపోవాలనిపించిందండి. ఆత్మహత్య చేసుకో చచ్చిపోవాలనిపించింది మాకు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ పోలీస్ స్టేషన్లో మాకండి. నిజమండి, పోలీసులు మాకేదో న్యాయం చేస్తారని వస్తే మమ్మల్ని కొట్టడం ఏంటండి, అసభ్యకరమైన బూతులు మాట్లాడటం ఏంటండి. ఇది ఏం జరుగుతుందో, ఏ రాజ్యంలో ఉన్నామో నాకు అర్థం కావట్లేదండి. అదే పరిస్థితి అండి మా పరిస్థితి. ఇక్కడ ఎలా చేసినా మాకు న్యాయం జరగలేదు. చిన్నపిల్లలు చిన్నపిల్లలు కూడా చూడకుండా 2 పిల్లలండి, నా చిన్నపిల్లలు. నిజంగా నాకు జాలి అనిపించిందండి. బలిపేట వెనకాల దాగున్నారండి పిల్లలు, చిన్నపిల్లలు. ఎలా ఉంటదండి, న్యాయం ఎక్కడ ఇంకా జరగదండి. న్యాయం జరుగుతుందని వచ్చామండి మేము ఇక్కడికి. న్యాయం జరుగుతుందని వస్తే న్యాయం జరగలేదండి మాకు. వచ్చిన వాళ్ళు మీరు ఏం మాట్లాడుతున్నారా, మీరు ఏం చేస్తున్నారా అని పైకి లాక్కొని పట్టుకెళ్ళిపోని ఫోన్లు లాగేసుకున్నారండి. ఎవరికి మేము సంప్రదించడానికి ఎవరు మా చేతిలో ఫోన్స్ కూడా లేవండి.
ఆటో మీద తీసుకొచ్చిన తర్వాత లోపలికి నేను వీళ్ళతో పాటు వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళు మమ్మల్ని కొట్టారండి, అలా మీరు కూడా మమ్మల్ని చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, తిడుతున్నారు సార్, న్యాయం చేయండి సార్ అని చెప్పేసి అడిగినందుకు సీఏ గారు నా మీద తిరగబాటు చేస్తావేటని చెప్పేసి కమీజ్ పెట్టుకొని కాలర్ పెట్టుకొని చుట్టు పెట్టుకొని మొత్తం లాగేశారు సార్. బటన్స్ అన్ని లాగేశారు. ఇక్కడ నన్ను గోడ కుద్దారని ఇక్కడ ఇంత బొబ్బు వస్తుందని అలా మెట్ల మీద తీసుకెళ్ళాడు. కాలు లబ్బర్ తోలుతో బాగుతున్నారనమాట. ఫోన్స్ కూడా లేవండి ఎవరికైనా. ఎంత దారుణం అంటే నిజంగా నాకైతే పోవాలనిపించిందండి. ఎందుకంటే ఎప్పుడు నేను తినలేదు పోలీసులు చాలా దెబ్బలు, నన్ను చాలా దారుణం అనమాట. ఎంత అరిసినా సరే సార్ వదిలేయండి సార్, దయచేసి మిమ్మల్ని అలా అనలేదు సార్, మీరంటే మాకు చాలా గౌరవం సార్ అధికారులు అని చెప్పేసి ఎంత చెప్పినా సరే వినిపించుకోకుండా ఆ లారీ టైరు బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్తో సీఏ గారు కొట్టడం, తర్వాత ఇంచుమించుగా ఎస్ఐ గారు అని బూట్ ఇక్కడ కాలు వేసారన్నమాట, ఛాతి మీద కాలేసి తొక్కు. చూసారు కదండి, దేవుని యొక్క జనంగా మా దేవుని పిల్లలారా ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నారో క్రైస్తవ మరి సేవకులు, దైవ సేవకులు, విశ్వాసులు కూడా ఎంత భయంకరమైన శ్రమకు గురైపోతున్నారంటే, ఈ విషయాలు ఎందుకు మీతో చెప్తున్నానంటే దేవుని యొక్క జనంగమా ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ గురించి. ఎందుకంటే అది చూసారు కదండి, భయంకరంగా కొట్టారండి. వారి మాటల్లో మనం విన్నాము. పక్కనే అభినయ దర్శనయ్య గారు మరి ఈరోజు నిన్న వెళ్ళారు కదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా ఆ బిడ్డలు ఈరోజు అభినయ దర్శన్ గారు అక్కడ ఉండడం, వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఆ శ్రమ అనుభవిస్తున్నారో దగ్గరికి వెళ్ళి మరి అభినయ దర్శన్ గారు వారిని పరామర్శించి వారి బాధలు తెలుసుకుని వారికి ఏం జరిగిందో ప్రపంచానికి చూపిస్తూ వారికి ఎంతో సహకారిగా నిలబడిన అభినయ దర్శన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియులారా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. పాపం ఎంత దారుణంగా కొట్టారండి. పోలీసుల రాక్షసుల అన్నట్లుగా మరి పోలీసు వారి దగ్గరే మనకు రక్షణ లేనప్పుడు ఇంకెక్కడి నుంచి మనకు వస్తుందండి అంత. ఇక చివరికి ఆ తమ్ముడు ఏమంటున్నాడు మీరు చూసారు కదండి, చనిపోతానని కూడా నిర్ణయం తీసుకుంటున్నాడు. చనిపోతాను నేను తప్పనిసరిగా, ఎందుకంటే నాకు చాలా అవమానం జరిగింది, నా మనసు చాలా కృంగిపోయిందని మీరు విన్నారు కదండి ఆ మాటలు. పిల్లలు మీరందరూ ప్రార్థన చేయండి. క్రైస్తవ్యం మీదకి మరి భయంకరంగా దూసుకొస్తున్న మతోన్మాదులు మరి వారిని దేవుడు దృష్టి పెట్టి వారిని మార్చుకుని వారిని కూడా దేవుని వైపు త్రిప్పుకుని వారు కూడా దేవునికి క్రీస్తుకి సాక్షులుగా వారు కూడా మారాలని మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని ఈ విషయాలు మీకు నేను తెలియజేస్తున్నాను. మర్చిపోవద్దు, మనందరం మా వంతు మేము చేస్తున్నాం ఆ గ్రూప్ లో ప్రార్థన. ఆల్రెడీ నేను ఉదయకాల సమయంలో ఒక వీడియో, మేము ప్రార్థన చేస్తున్న వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. మీరు చాలా మంది చూసారు, చాలా మంది బిడ్డలు స్పందించారు. అమ్మా ఎంతో చక్కగా మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారని వారి అవసరాలు కూడా మాకు చెప్పారు. మీరు కూడా చెప్పండి, ఎక్కడ ఏది జరిగినా తెలియచేయండి. దాని కొరకు మేము గ్రూప్ అందరం ప్రార్థన చేస్తాం. అనేకులు చేస్తున్నారు ప్రార్థన, మేమనే కాదు, ఎంతో మంది కన్నీరు కార్చి ఈ విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. బిడలారా, ఈ యొక్క సంగతి గురించి దేవుడు న్యాయం చేసి సరైన రీతిలో తీర్పు తీర్చులాగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని నేను తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.